రైట్. ప్రస్తుతం తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంశాలలో ఎక్కడ కూడా ఫలానా ఇది జరిగింది దీనికి వీళ్ళు బాధ్యులు అనేది ఎవరేం తెలిసింది లేదు, ఆ స్కోపే లేదు. అందులో ఒక రకంగా వాళ్ళు ఆశించినట్లు రాలేదనేటువంటిది కూడా అంతర్గతంగా వాళ్ళకున్న భావన అనిపిస్తుంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని చూస్తే. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి బయట పెట్టేసి దీని మీద చర్చ జరిగేటట్లు చేసేసి దీంతో ఏదో పోయిన ప్రభుత్వం మీద ఇంకా ఏదో చేస్తాం, ఇంకేదో కక్ష తీర్చుకుంటాం అనేటువంటి ఒక ధోరణే తప్ప అక్కడ ఏముండదు. శాసనసభ పెట్టి శాసనసభలో కూడా మరి అంత ఇంపార్టెంట్ అని మీరు భావించినప్పుడు, ప్రజలకు ఆ విషయాలు వాస్తవాలు తెలవాలనుకున్నప్పుడు మరి 600 పేజీలు ఉన్నటువంటి ఆ నివేదిక మీద విస్తారమైన చర్చ జరగడానికి ఎందుకు అవకాశమే లేదు? అన్ని పక్షాలు అడిగినాయి కదా. ఒక రోజులోనే దబ ముగించుకోవాల్సిన అర్జెంట్ ఏముండేది? అప్పటికి మీరు 30 సార్లు మైక్ కట్ చేస్తే కూడా మీకు 3 చెరువుల నీళ్లు దాపిండి హరీష్ రావు తన సమాధానాలతోన, తన తర్కంతోన, తన వాదనతోన. ఇలా బనకచెర్ల బాగుండాలి, తెలంగాణ ఎట్లున్నా పర్వాలేదు, ఈ తెలంగాణ అస్తిత్వం మీదనే చిత్తశుద్ధి లేదు. కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలిపోవాలి, ఇక్కడ కక్ష రాజకీయాలతోనే కాలం గడపాలి. ఇది ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి వైఖరిగా కనిపిస్తుంది. అరే ఆ పార్టీలకు ఇంత బాధపడిపోతున్నాడు. చంద్రబాబు నాయుడికే బాధ లేదు. మేము ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతాం, ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది, మేము అక్కడ ఉంటామని ఆయన ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. హుందాగా అయిపోయింది అన్నట్లు, ఎవరి ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిండ్రో, నిలబడ్డారో, ఇవాళ అదే పార్టీ తరఫున ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయి ఉండి ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి, ప్రజలకు? ఇలా పాలమూరులో పోయి అవన్నీ మాట్లాడితే ఏమనుకుంటారు లోకమన్నా? పాలమూరు వలసలకు కారణం ఎవరండి? పాలమూరు కష్టాల కారకులు ఎవరు? 2014 కంటే ముందు, తెలంగాణ వచ్చే కంటే ముందు పాలమూరు దుస్థితికి కారకులు ఎవరు? ప్రధాన కారణం కాంగ్రెస్ కాదా? సుదీర్ఘకాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా? ఈ ఆణిముత్యాలైన మాటలు తమరు కూడా మాట్లాడింది కదా శాసనసభలో కానీ బయట కానీ. కాంగ్రెస్ కారణంగానే, ఆ ప్రభుత్వ పరిపాలన కారణంగానే ఆ జిల్లా ఇట్లా ఉందని అనేక సార్లు మాట్లాడింది కదా. ఇలా పచ్చబడ్డ పాలమూరుకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ కేసీఆర్, పంటలు పండుతున్న పాలమూరుకు, వలసలు తిరిగి వచ్చిన పాలమూరుకు కేసీఆర్ కారణం, ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పుకు కేసీఆర్ కారణం. 10 లక్షల పైచీలకు ఎకరాలు వానాకాలంలో యాసంగిలో పంటలు పండుతున్నాయి అంటే కేసీఆర్ కారణం. గ్రామాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి, తండాలు అద్భుతంగా కూడా రూపుదిద్దుకుంటున్నాయి, నాగరికంగా మరింత మెరుగైన సౌకర్యాలతో ఇవాళ గ్రామాలు కానీ తండాలు కానీ వర్ధిల్లుతున్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. మునుపటి పాలమూరు ఏనా ఇది అని చెప్పి